ఈ నెల 21న విశాఖలో యోగా డే నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. యోగా డే కార్యక్రమంపై సమీక్ష అనంతరం ఆయన సమావేశం నిర్వహించారు. యోగా డేలో పాల్గొనేందుకు 5 లక్షల మందికి సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్కేలా ప్రోగ్రామును కండక్ట్ చేస్తున్నామన్నారు. 22 అంశాల్లో రికార్డు బ్రేక్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా లక్షల ప్రాంతాల్లో యోగా డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పాల్గొన్న 25 లక్షల మందికి సర్టిఫికేట్లు ఇస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా యోగా డే జరుపుకునేలా ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతులను రాజులుగా చేయడమే కాకుండా వ్యవసాయాన్ని పండుగలా మారుస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు నిజమైన రాజులవుతారని తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని, వారు రైతుల పేరుతో ఇప్పుడు వీధి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 స్థాయిలో ఉందని గుర్తు చేశారు. అసలు కంటే మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పు చేతిలో చిప్ప వచ్చే పరిస్థితి రైతులకు ఏర్పడ్డది. అన్నాడు తిరిగి 2018లో మళ్ళీ అదే వాగ్దానం ఇచ్చారు. ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తాం. మొదటిసారి తప్పు జరిగింది, రెండవసారి తప్పు జరగకుండా మేము చూసుకుంటాం. ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తామని 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ₹11,500 రైతు రుణమాఫీ చేస్తే 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. 3,000 చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేశారు. 2 విడతలుగా మొత్తం లెక్క గడితే 10 సంవత్సరాలు 2 విడతలు ఆనాటి ప్రభుత్వం రైతులకు సరాసరిగా అందించింది 16-17 వేల కోట్ల రూపాయలకు ఎక్కువ ఇవ్వలేదు. కానీ మొదటి సంవత్సరంలోనే ప్రజాప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నా 10 సంవత్సరాలలో ఆనాడు వాళ్ళు చేసిన విధ్వంసం 100 సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసింది. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతుల గిట్టుబాటు ధర కావచ్చు, ఏ విషయంలో అయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థను ఆనాడు మాకు అందించిండ్రు. ఆనాడు స్పష్టంగా చెప్పినాం, మీరు వరి పండించండి, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరను తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈరోజు కనీసం మద్దతు ధర. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క పైసా కూడా పోలేదని, ₹1 కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. విచారణలో పసలేని ప్రశ్నలు తప్ప ఏమీ లేవని, అసెంబ్లీలో చర్చ పెట్టమంటే సీఎం రేవంత్ రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు. లై డిటెక్టర్ పరీక్షలకు సైతం భయపడుతున్నారన్నారు. ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అని కొనియాడిన కేటీఆర్ ఉదయం నుంచి తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఒకే ప్రశ్న తిరిగి అడిగారని, అధికారులు కూడా ఇదే చెప్పారని వివరించారు. మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు. ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతోని ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్ననే మన నాయకుడు, పెద్దలు, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి కొన్ని రోజులు. అదొక్కటే ఆయన షోకు. ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెట్టుకోర్ర పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఫార్ములా ఈ కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. అందులో చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని పిలిచి
వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మన నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు. ఇక్కడ ఏసీబీ అని పెట్టి మరి ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు, నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసు నేను ఎప్పుడు చూడలే, 26 ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు. అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తాను రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, నా మీద ఇప్పటికే 14 కేసులు పెట్టినావు, ఇంకో 1400 కేసులు పెట్టుకో, అవసరమైతే జైల్లో. మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. అనూహ్యంగా 2019 కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆయనకు వారెంట్ జారీ అయింది. 2019లో టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్షపై కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని కేసు నమోదు చేయించారు. అయితే ఈ కేసులో ఆయన సాక్షిగా ఉన్నారు. కానీ ఈ కేసులో ఒక్కసారి కూడా ఆయన కోర్టుకు హాజరు కాలేదు. దీంతో తమ ఎదుట హాజరు కావాలని పలుమార్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే పేర్ని నాని కోర్టుకు హాజరు కాలేదు. 3 సార్లు వాయిదా వేసినా కానీ హాజరు కాకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. ఇందుకు సంబంధించి వారెంట్ జారీ చేసింది. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో జైలు నుంచి ఆయన తాజాగా విడుదలయ్యారు. కాగా బెయిల్ మంజూరు సమయంలో కొమ్మినేనికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. ఇక బెయిల్కు సంబంధించి అన్ని విషయాలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని ధర్మాసనం తెలిపింది. అయితే జర్నలిస్టు కొమ్మినేనిపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని మాజీ మంత్రి అంబటి ఆరోపణ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ గారు ఈరోజు విడుదల కావడం జరిగింది గుంటూరు సబ్ జైలు నుంచి. 13వ తారీఖున సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన వాదనల తర్వాత సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే శుక్రవారం సాయంత్రం లేట్ అవటం వల్ల, శని ఆదివారాలు సెలవు దినాలు అవటం వల్ల ఈరోజు ఆయన సబ్ జైలు నుంచి రిలీజ్ కావటం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ కేసు యొక్క పూర్వపరాలు. 6వ తారీఖున కొమ్మినేని లైవ్ డిబేట్ లో కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలకు 8వ తారీఖున కేసు బుక్ చేసి తుళ్ళూరు పోలీసులు కేసు బుక్ చేశారు. ఎంత విచిత్రమైన కేసు అంటే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కూడా దానిలో పెట్టి ఆయన్ని 9వ తారీఖున వెళ్లి అరెస్ట్ చేసి 10వ తారీఖున రిమాండ్ కు పంపించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ 2 మాటలు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ లో అనేకమైన పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి, ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో పనిచేసినటువంటి వ్యక్తి, అనేకమైన టీవీ ఛానల్స్ లో ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి లైవ్ డిబేట్లు నిర్వహించినటువంటి వ్యక్తి. చాలా పాపులర్ గారి నుంచి 6వ వారం రోజుల పాటు. సరే, మా బోటోళ్ళం అంటే న్యాయవాదులుగా ఉన్నాము, పైగా పొలిటీషియన్స్ గా ఉన్నాము, మాకు సంగతి సరే, కానీ ఒక జర్నలిస్ట్, చీమకి కూడా హాని చేయనటువంటి జర్నలిస్ట్, కలం మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు వారం రోజుల పాటు జైల్లో ఉండటం అంటే నాకు కాస్త బాధేసిందని. ఇంత మానసికంగా వేధించవలసిన అవసరం ఎందుకు వచ్చిందో చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కావటం. అంతేకాదు, మీరు గమనించవలసిన అంశం ఏంటంటే, సరే తప్పు జరిగిందని వారు భావించారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు భావించారు. వారి చేతుల్లో పోలీసులు ఉన్నారు, పోలీసులు ఉంటే కేసు పెట్టించారు. దట్ ఈస్ ఎ ఫాల్స్ కేస్. SC/ST అట్రాసిటీస్ వేయటం వల్ల ఫాల్స్ కేసు అని అర్థం అవుతుంది. ఈ ప్రొసీజర్ ఇలా జరుగుతూ ఉంటే మళ్ళా తెలుగుదేశం కార్యకర్తల్ని, అమరావతి కార్యకర్తల్ని రెచ్చగొట్టి. రాష్ట్రంలోని అత్యంత కీలక వైద్య సేవల కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ సందర్శించారు. ఇటీవల దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు తెలంగాణ నోడల్ ఆసుపత్రిగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలించిన అనంతరం వివిధ విభాగాల్లో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. రాష్ట్రంలో హాస్పిటల్ అయినటువంటి గాంధీ హాస్పిటల్ ఈరోజు నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పరిధిలో ఉన్న సందర్భంగా విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో అనేక రకాల సౌకర్యాలు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు
మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా విజిట్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు స్వయంగా ఆదేశించారు. ఎందుకంటే కరోనాకు సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో ఒకసారి హాస్పిటల్ మేనేజ్మెంట్ను, హాస్పిటల్ సిబ్బందిని అందరిని కూడా కరోనా విషయంలో అలర్ట్ చేయాలి. కరోనా ప్రోటోకాల్ విషయంలో కొంత అందరూ కూడా మళ్ళీ జ్ఞాపకం చేయాలనే దృక్పథంతో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ జైలు వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు జైలుకు వెళ్లాలని ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తుందని, అందుకే సీఎం రేవంత్ రెడ్డిని రెచ్చగొడుతున్నారని ఆమె విమర్శించారు. కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లిన తర్వాత బీసీ ఎజెండా పట్టుకున్నట్లు ఇప్పుడు కేటీఆర్ కూడా ఏదైనా ప్రణాళిక కోసం జైలుకు వెళ్లాలని భావిస్తున్నారేమోనని సెటైర్ వేశారు. క్యాబినెట్ లో డిస్కస్ చేసే మీకు చెప్తాను. అనేక సందర్భాల్లో మీడియా సోదరులకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అడిగినప్పుడు అనేక సందర్భాల్లో మా క్యాబినెట్ నిర్ణయం ప్రకారం చెప్తామని చెప్పేది. నాకు కొంచెం జ్ఞానం ఉన్నది. మరీ అడవి బిడ్డలమని మరీ ఏది పడుతుంది రాస్తాం, ఏది పడుతుంది అంటాము అని అంటే నాకు కూడా చాలా ఆవేదనకు గురవుతున్నా. ఆ రోజు వెంటనే మేము రిజైన్ అంటే రిప్లై కూడా ఇచ్చినామా. నేనేమన్నా అంటే మా కార్యకర్తల మీటింగ్ లో నెల 2 నెలల్లో రావచ్చు ఎలక్షన్స్, కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లా, వారం రోజులల్లా చెప్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పొంగులేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అధిష్టానంతో సంప్రదింపులు జరపకుండా ప్రకటన చేయడం ఏంటని ప్రశ్నించారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. కేబినెట్లో చర్చించకుండా నిర్ణయాలు ఎలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పేద వర్గాల వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 92 మందికి 68 లక్షల రూపాయల చెక్కులను మంత్రి రామానాయుడు తన కార్యాలయంలో అందజేశారు. ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి అన్నారు. 92 మంది చెక్కులు అందుకున్నటువంటి మీరందరూ కూడా దగ్గర 68 లక్షల రూపాయలు ఈ రోజు చెక్కులు రూపంలో అందుకున్నటువంటి మీరందరూ కూడా ఆరోగ్యం బాగుండాలని, నిండు నూరేళ్లు ఆనందంగా సంతోషంగా మీరందరూ ఉండి కోలుకోవాలని చెప్పి మీ అందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలి. మీరందరూ కూడా తొందరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఉండాలని మీ అందరి తరఫున దేవుని కూడా ప్రార్థిస్తూ ఈరోజు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లలా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన సాగిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 17,000 కోట్లకు రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్లు రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా పేద ప్రజలకు సన్నబియ్యం అందజేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. భాగంగా ఈ మొటాపురం నుంచి జీళ్ల చెరువు వరకు 440 లక్షల రూపాయలతో సుమారు 4 కిలోమీటర్ల రోడ్డుని, బీటీ రోడ్డుని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. అంతేకాదు ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో ఎలా అవినీతి చేసిందో మనకు తెలియంది కాదు. పేదవాడి ప్రభుత్వంగా, పేదవాడి కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్నా ప్రతి కలని నెరవేర్చాలనే చిత్తశుద్ధితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపట్లో ఆనాటి ప్రభుత్వం ఉంచిన, ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆడబిడ్డకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి ఇంటికి ఇస్తూ 500 రూపాయలకి గ్యాస్ మొద్దిస్తూ పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలతో మెరుగైన వైద్యం చేయిస్తూ, అంతేకాదు ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తూ రేషన్ కార్డులతో పాటు మిస్ అయిన పేర్లు కూడా రేషన్ కార్డులో చేరుస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ సహాయం అందించింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మొత్తం 1,67,00,000 వరకు అందించామని ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. 28 మంది లబ్ధిదారులకు 29 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. 1,67,00,000 రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే సంవత్సర కాలంలో 12 నెలల కాలంలో 1,67,00,000 రూపాయలని తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో చెక్కులు ఇవ్వకుండా రాష్ట్రం అంతా కూడా ఇదే రీతిలో ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక టీం వర్క్ చేయాలి. 4 మనుషులు ఉంటే ఇదంతా కూడా సాధ్యం. 4 మనుషులు పెట్టి నిరంతరం ఇక్కడి నుంచి లెటర్లు పంపడమే, ఎవరు అవసరం ఉంటే వాళ్ళకి చేయడం, మన తోసిన సహాయం చేయడానికి మనం ఆల్రెడీ మీరు ఆశీర్వదించారు. గెలిచిన తర్వాత మేము చేసి పని మిగిలి ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం చేపడుతూ ఉన్నాం. కాబట్టి దీనికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన భూమిని కబ్జాకు యత్నిస్తున్నారని దేవర రమేష్ ఆరోపించారు. వరంగల్ జిల్లా ములుగు రోడ్డులో 769 సర్వే నెంబర్లో ఉన్న తన వారసత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బోర్ లోలం రాళ్లు వేసి ప్రహరీ గోడను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఇప్పటికే తనకు అనుకూలంగా తీర్పిచ్చిందని, అయినా తప్పుడు పత్రాలతో మళ్లీ కబ్జాకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు ఎమ్మెల్యేల నుంచి తన భూమిని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. దొంతి మాధవరెడ్డి అయితే ఏమవుతుందంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మా ఇంటి వరకు కూడా ఈ ప్లాట్ మాదని చెప్పేసి గొడవలు చేసుకుంటూ మన వేరే వాళ్ళు పంపించుకుంటే నాన్న హరాస్మెంట్ చేస్తుంది. మాకు ప్రాణ భయం ఉంది ఆయనతోటి. మొన్న 31st రోజు మొన్న పోయిన మంత్ 31st రోజు మేము ఇక్కడ బోర్ వేసుకుంటే ఉంటే ఒక 10 మంది వచ్చేసి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తే మేము మొన్న 30 తారీఖు నాడు నేను బోర్ వేసుకుంటా అంటే 10 మంది దాకా వచ్చింది. వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు. వాళ్ళు వచ్చి నన్ను బెదిరిస్తుంటే నా కొడుకు లేడు, ఎవరు లేడు, నా కొడుకులు నేనున్నా, ఏందయ్యా ఇదేంటిది పద్ధతి, ఇది పద్ధతి కాదు, నా జాగలో నేను వేసుకుంటాను అంటే లేదు ఆపాలే, లేదు అక్కడికి వచ్చి మాట్లాడంటే నేను. జగిత్యాల పట్టణంలోని నవదుర్గ అమ్మవారి ఆలయంలో 2వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి సంప్రదాయబద్ధంగా కుంకుమ పూజ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై నోటీసులు జారీ చేస్తూ వేధింపులకు పాల్పడుతుందని మండిపడ్డారు. అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినటువంటి దామోదర్ రావు గారు 90 లక్షల రూపాయలు నవదుర్గ సేవా సమితికి విరాళంగా మన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అట్లానే మా కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి సందర్భంలో భరించలేక రోజొక కొత్త డ్రామా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు, ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు, ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు, ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసి ఇది 5వ 6వ నోటీస్ ఇవ్వడం, ఒకటి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కౌశిక్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ హైకోర్టు కొట్టేసింది. సుబేదారి పిఎస్లో తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. గతంలో క్వారీ యజమాని మనోజ్ను కౌశిక్ రెడ్డి బెదిరించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ మనోజ్ నిర్వహిస్తున్నారు. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై సుబేదారి పిఎస్లో కేసు నమోదైంది. 50 లక్షలు ఇవ్వాలంటూ కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆమె పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఏప్రిల్ నెలలో కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తన పిటిషన్ను కొట్టేసింది. చిత్తూరు జిల్లా టమాటా రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పండించిన పంటకు సరైన ధర దొరక్క అల్లాడుతుంటే ఇప్పుడు ఈజీ ఈగ రూపంలో మరో పెనుముప్పు వారిని చుట్టుముట్టింది. ఈ ఈగ దాడి వల్ల టమోటా నాణ్యత దారుణంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోలుదారులు కూడా ముందుకు రాకపోవడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ప్రస్తుత సీజన్లో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున టమోటా పంటను సాగు చేశారు. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలోనే వస్తుంది. అయితే ఈగ ప్రభావంతో పంట నాణ్యత పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీహరికోట షార్ కేంద్రానికి బాంబు బెదిరింపు కలకలం రేగింది. చెన్నై సిఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి బెదిరింపు కాల్ రావడంతో శ్రీహరికోటలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. షార్ కేంద్రంలో అణువణువున బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. తనిఖీల్లో ఏం లభించకపోవడంతో ఫేక్ కాల్గా అధికారులు నిర్ధారించారు. దేశంలో జనగణనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 15 ఏళ్ల తర్వాత కేంద్రం జనగణనను నిర్వహించబోతుంది. దీంతో ఇది మొత్తంగా 16వ స్వాతంత్ర్యానంతరం చేపట్టబోయే 8వ జనగణన కానుంది. 2 దశల్లో జరగబోయే జనగణన 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానుంది. ఈసారి జనగణనతో పాటు కులగణనను చేపడుతున్నారు. అందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబుల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుందన్నారు. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసి వెసులుబాటును కల్పిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని గంగారాం ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు సోనియా గాంధీ హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. నిన్న రాత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురవడంతో ఆమెను వ్యక్తిగత సహాయక సిబ్బంది ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేర్చారు. కొన్నేళ్లుగా సోనియా ఉదర సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సోనియా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే భారతీయులను బంగ్లాదేశీయులుగా పిలుస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాలీ మాట్లాడే పౌరులను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. సరైన పత్రాలు ఉన్న బెంగాలీలను కూడా అక్రమ బంగ్లాదేశ్ వలసదారులుగా చిత్రీకరిస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో భాగంగా ఆమె ప్రసంగించారు. సొంత పౌరులను వారి భాష ఆధారంగానే బంగ్లాదేశీయులుగా పిలుస్తున్నందున బీజేపీ సిగ్గుపడాలన్నారు. బెంగాలీతో పాటు గుజరాతీ, మరాఠీ, హిందీ భాషల్లో మాట్లాడడానికి గర్వపడాలని, తాను ఈ భాషలన్నింటినీ మాట్లాడగలనని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు, ఇరాన్ అణు కార్యక్రమంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ దద్దరిల్లుతుంది. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో అక్కడి ప్రాంతాలు అట్టడుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోతూ వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తరలించాలంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి బేస్మెంట్ వైపు పరుగులు తీశామన్నారు. అప్పటి నుంచి మాకు నిద్రలేని రాత్రులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయని, మేముంటున్న ప్రదేశానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించినట్టు తెలిసిందని భారతీయ వైద్య విద్యార్థి ఇంతిసాల్ మెహిదీన్ తెలిపాడు.
ఇజ్రాయెల్తో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిలీ బాగే వెల్లడించారు. దీనికి సంబంధించి తమ దేశ పార్లమెంటు ఒక బిల్లును సిద్ధం చేస్తుందని ఆయన తెలిపారు. సామూహిక జనహనన ఆయుధాల తయారీని తమ దేశం మొదటి నుంచి వ్యతిరేకిస్తుందని బాగే స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎన్పీటీ నుంచి తప్పుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్పీటీ మాత్రమే కాకుండా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సభ్యత్వం నుంచి కూడా వైదొలిగే అంశాన్ని ఇరాన్ పరిశీలిస్తుంది. దక్షిణ అమెరికా దేశమైన పెరూలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైంది. రాజధాని లిమా సమీపంలో ఉన్న ఓడరేవు నగరం కల్లావో నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమై ఉందని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. భూకంపం దాటికి అనేక భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ భూకంపం కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 36 మంది గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. లిమాలో ఒక వ్యక్తి తాను నడుపుతున్న కారుపై గోడ కూలడంతో మరణించాడని వెల్లడించారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని పేర్కొన్నారు. పలు చోట్ల కొండ చర్యలు సైతం విరిగిపడ్డట్టు తెలుస్తుంది. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో కేరళను తాకిన రుతుపవనాల ప్రభావంతో ముంబై, పూణే నగరాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఐఎండీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ మన మార్కెట్లు రాణించడం గమనార్హం. ముఖ్యంగా ఐటీ, మెటల్, రియల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీల పెరుగుదలకు దోహదపడింది. ఈ ఉదయం సెన్సెక్స్ 81,034 పాయింట్ల వద్ద కొంత నష్టంతో ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటికే కోలుకొని రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,865 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరికి 677 పాయింట్ల లాభంతో 81,796 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 227 పాయింట్లు లాభపడి 24,946 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 86.04గా ఉంది. భారత్ వేదికగా ఈ ఏడాది జరగనున్న మహిళల వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. సెప్టెంబర్ 30న భారత్ శ్రీలంక మ్యాచ్తో టోర్నీ మొదలవుతుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా దెబ్బతినడంతో ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్లను మాత్రం తటస్థ వేదికపై నిర్వహించాలని ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఐసీసీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే భారత్, పాకిస్తాన్ మహిళల జట్టు అక్టోబర్ 5న కొలంబో వేదికగా తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్లో అక్టోబర్ 1న న్యూజిలాండ్తో తలపడనుంది. రౌండ్ రాబిన్ మ్యాచ్లు అక్టోబర్ 26 వరకు జరుగుతాయి. అనంతరం అక్టోబర్ 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, ఆ తర్వాత నవంబర్ 2న ఫైనల్స్ నిర్వహించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.